అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ బీసీసీఐకి స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చింది బ్రో. అసలు క్రికెట్ హిస్టరీలోనే ఒక ఫ్రాంచైజీ ఒక ప్లేయర్ కోసం ఇలా బీసీసీఐ అయితే క్వశ్చన్ అయితే చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఆర్సీబీ ఫ్రాంచైజీ భువనేశ్వర్ కుమార్ కోసం రంగంలోకి దిగింది ఫ్రెండ్స్. ఇన్ని రోజులు ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే బీసీసీఐని ఉతికారేస్తా ఉన్నింది, అవునా కదా. ఇప్పుడు కూడా గలీజ్గా తిడుతా ఉన్నారు బీసీసీఐని. ఈవెన్ గౌతమ్ గంభీర్ని కూడా చాలా చాలా దారుణంగా అయితే తిడుతున్నారు. ఎందుకంటే రీసెంట్ గా 2 years లో ఛాంపియన్స్ అయింది. చాలా అంటే చాలా ఛాంపియన్స్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. అద్దరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిండే ప్లేయర్స్ టీమిండియాలో అయితే ఉన్నారు. ఇలాంటి ప్లేయర్స్ అయితే పక్కన పెట్టారు, అవునా కదా. ఇప్పటివరకు ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే బీసీసీఐ అయితే తిట్టింది, గౌతమ్ గంభీర్ అయితే తిట్టింది. ఫర్ ది ఫస్ట్ టైం ఆర్సీబీ ఫ్యాన్స్ తరపున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ భువనేశ్వర్ కుమార్ కోసం బీసీసీఐని ఎదుర్కొంటోంది. అంటే 2022లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్ అయితే నడిచింది. ఈ సిరీస్ లో భువనేశ్వర్ కుమార్ అద్దరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అయితే గెలుచుకున్నాడు. ఇలాంటి ప్లేయర్ అయితే మేము ఇండియన్ స్క్వాడ్ లో అయితే మిస్ అయితే అవుతున్నాము అని అయితే డైరెక్ట్ గానే బీసీసీఐ అయితే ఆర్సీబీ ఫ్రాంచైజీ క్వశ్చన్ అయితే చేసింది. దీనికన్నా నిజంగా, అవునా కదా, ఇప్పుడైనా ఆర్సీబీ అసలు బీసీసీఐకి బుద్ధి రావాల. చాలా అంటే చాలా పాలిటిక్స్ అయితే చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ కూడా పొలిటీషియన్ అయిపోయాడు క్రికెట్ లో. శుభ్మాన్ గిల్ కూడా పొలిటీషియన్ అయితే అయిపోయాడు. జీటీ ప్లేయర్స్ ని టెస్ట్ మ్యాచ్ లో పెడుతున్నారు. ఇక్కడ పంజాబ్ ప్లేయర్స్ ని ఇక్కడ T20 సిరీస్ లో అయితే పెడుతున్నారు. గౌతమ్ గంభీర్ తెలిసిండేదే ఫుల్ పొలిటీషియన్ క్రికెట్ లో, అవునా కదా. ఇలా చేస్తే టీమిండియాకి ఏమీ మిగలదు, ఒక వరస్ట్ టీం అయితే అవుతోంది, అవునా కదా. అందుకే ఆర్సీబీ ఫ్యాన్స్ తరపున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ అసలు రంగంలోకి అయితే దిగింది. ఇండియన్ టీంలో బ్లూ జెర్సీలో అసలు భువనేశ్వర్ కుమార్ అయితే మేము చాలా చాలా మిస్ అయితే అవుతున్నాం. నిజంగా చెప్పాలంటే చూడండి, ఏ ఫ్రాంచైజీ ఇలా క్వశ్చన్ అయితే చేసిందా అంటే చూడండి, ఆర్సీబీ ఫ్యాన్స్ తరపున ఆర్సీబీ ఫ్రాంచైజీ రంగంలోకి దిగిందంటే నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. అది కాకుండా ఆర్సీబీ ఫ్రాంచైజీ ఏమి రజత్ పటీదర్ని తీసుకోలేదు, అవునా కదా. రజత్ పటీదర్ని తీసుకోలేదు, రసిక్ సలాం దార్ని తీసుకోలేదు, తర్వాత కృణాల్ పాండేని తీసుకోలేదు అని అయితే క్వశ్చన్ అయితే చేయలేదు. మెయిన్ గా భువనేశ్వర్ కుమార్ ని ఇండియన్ టీంలో తీసుకోలేదు, మిస్ అయితే అవుతున్నాము అని అయితే బీసీసీఐకి అయితే పోస్ట్ అయితే పెట్టింది. అంటే భువనేశ్వర్ కుమార్కి ఏమైనా ఛాన్స్ ఇచ్చింటే బౌలింగ్ లో ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే అందించిండు. ప్రసిద్ధ్ కృష్ణ ఫెయిల్ అవుతున్నాడు, హర్షదీప్ సింగ్ అయితే ఫెయిల్ అవుతున్నాడు, ప్రిన్స్ యాదవ్ అయితే పర్లేదు, వాషింగ్టన్ సుందర్ ఫెయిల్ అవుతున్నాడు, అక్షర్ పటేల్ ఫెయిల్ అవుతున్నారు. చాలా అంటే చాలా ఫెయిల్ అయితే అవుతున్నారు. ఒక భువనేశ్వర్ కుమార్ ఆబ్సెన్స్ అయితే టీమిండియాలో కనిపిస్తోంది. అసలు 2022లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అయితే గెలుచుకున్నాడు. సూపర్ పర్ఫార్మెన్స్ అయితే అందించాడు. ఇలాంటి ప్లేయర్ని అయితే టీమిండియాలో మిస్ అయితే అవుతున్నామని అయితే బీసీసీఐ అయితే పోస్ట్ అయితే పెట్టింది ఆర్సీబీ ఫ్రాంచైజీ. నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా వాల్యుబుల్ పోస్ట్ అయితే పెట్టింది బీసీసీఐకి. దీని నుంచి బీసీసీఐ బుద్ధి తెచ్చుకోవాలి. అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఉండే ప్లేయర్స్కే ఛాన్స్ ఇవ్వాలని అర్థం కాదు. అసలు ఐపీఎల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చే డొమెస్టిక్ లో ఎవరెవరు పర్ఫార్మెన్స్ ఇస్తారో. గుర్నూర్ బ్రార్ ఎందుకు బ్రో ఛాన్స్ ఇచ్చారు గుర్నూర్ బ్రార్కి, అవునా కదా. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఓడిఐ సిరీస్ లో ప్రిన్స్ యాదవ్ కదా, ప్రిన్స్ యాదవ్ ని పక్కన పెట్టేశారు, అవునా కదా. డొమెస్టిక్ లో ఐపీఎల్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్ కి టీమిండియాలో అంటే టీమిండియా స్క్వాడ్ లో ఛాన్స్ అయితే రావాల. పనికి రాని ప్లేయర్స్ కి ఛాన్స్ ఇస్తే యష్ ఠాకూర్, మయాంక్ యాదవ్, తర్వాత అశోక్ శర్మ, తర్వాత ఎవరెవరికో ఛాన్స్ ఇస్తే ఇది కరెక్ట్ గా అయితే ఉండదు అని అయితే ఆర్సీబీ ఫ్రాంచైజీ అయితే గుర్తయితే చేసింది. నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా అయితే నచ్చింది. దీని గురించి మీరేమో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.